గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఏ వార్తాపత్రికల్లో ఏం వార్తలు రాసినరో చూద్దాం. ఇక ముందుగాల వెలుగు పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇంటర్ విధానం రద్దు చేస్తాం. వచ్చే ఏడాది నుంచి నర్సరీ టు 12వ తరగతి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లలోనే ఉండేటట్టు డెసిషన్ తీసుకోబోతున్నారు. నాకు తెలిసి ఈ మాట అన్నానికి ఆకునూరి మురళి గారు కరెక్ట్‌గా 15 రోజుల క్రితం ఒక సిఫారసు చేసిర్రు. అందులో ఆయన ఏం చేసిండంటే ఇంటర్ బోర్డు అండ్ ఇప్పుడు ఉండే 10థ్ బోర్డు కాదు. ఇంటర్‌ని కూడా ఇంటర్ అండ్ దాంతో పాటు 10థ్ ఈ 2 కలిసే ఉండాలి. అంటే ప్లే స్కూల్స్ అని ప్రైవేట్‌లో ఏదైతే వసూళ్లు చేస్తున్నారో అండ్ ఆ వసూళ్లు లేకుండా ఉండాలంటే ప్లే స్కూల్ వ్యవస్థ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో స్టార్ట్ జేయాలి. ఇగ కేజీలు ఉంటాయి గదా! నర్సరీలు, ఎల్‌కేజీలు, యూకేజీలు ఇవన్నీ గూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపిచ్చి, ఆ తర్వాత ఎవరైనా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎయ్యాలి అనుకుంటే అట్లేస్తున్నారు. లేదంటే వాళ్ళ చదువంతా గూడా అంగన్‌వాడీలా గడిచిపోయే పరిస్థితి. ఇక అట్లాంటి సిట్యుయేషన్స్ లేకుండా ఉండాలి అంటే, ఆళ్ళని గూడా తీసుకొచ్చి ప్రభుత్వ స్కూళ్ళలోనే అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏర్పాటు జేయాలి అనేది గూడా ఒక సిఫారసు జేషిర్రు. సో, అందులో భాగంగా ఇంటర్ అనేది ఉండొద్దు. సో, అది గూడా స్కూల్ వరకే. అంటే ఆఫ్టర్ 10థ్ తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ 2 గూడా ప్రభుత్వ స్కూల్‌లోనే కొనసాగించాలి. అండ్ ఇప్పటికే ప్రభుత్వ స్కూల్‌ల టీచర్ల జీతాలు గూడా బానే ఇస్తున్నాం మనం అని గూడా సిఫారసు జేషిర్రు. మేబీ ఆ సిఫారస్‌ని సీఎం సార్ దృష్టిలో పెట్టుకున్నా అన్నాడో, లేదంటే మోడల్ స్కూల్‌లని ఏర్పాటు జేయడానికి రంగం సిద్ధం జేసింది. 200,00,00,000 కేంద్రం గూడా దానికి నిధులు పెట్టింది. నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ అనేది గూడా ఒక ప్రతిపాదన ఉంది. పనులు గూడా ప్రారంభించింది. సో, అది దృష్టిలో పెట్టుకొని మరి ఈ డెసిషన్ తీసుకున్నారో తెలవదు గానీ, మొత్తానికైతే ఇంటర్ విధానం రద్దు జేయాలి అనైతే సీఎం సార్ అనుకున్నట్టయితే ఈడ వార్త రాసిండ్రు. వెనక్కి తగ్గం. హార్మోజ్‌ను మూసేస్తే ఉంచుతాం అని ఇరాన్ ప్రకటించే పరిస్థితి. యుద్ధం స్టార్ట్ అయిందే అసలు మేమిగ వారం రోజుల మొత్తం ఇరాన్‌ని నేలమట్టం జేస్తాం. ఇరాన్ మేము జెప్పింది ఇనాలి. అండ్ హార్మోజ్‌ని మా చేతికి దక్కించుకోవాలని ఆధిపత్యం అమెరికాది. ఇక ఇంకో పక్క ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ గనుక వీళ్ళు తయారు చేస్తే ఎప్పటికున్నా పక్కనున్నాం గాబట్టి, వీళ్ళతోటి మాకు ముప్పని జెప్పేసి ఇజ్రాయెల్. కానీ సీన్ కట్ జేస్తే ఇవాళ వాళ్ళు యుద్ధం ఆపడం గాదు. ఇజ్రాయిల్ అండ్ అమెరికా బెట్టే డిమాండ్‌లకి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ బెట్టిన డిమాండ్‌లు ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకుంటదో, ఇప్పటివరకు జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లిస్తదో, అప్పుడే డ్రోన్‌ల వర్షం ఇటు అమెరికా పైన గాని, ఇజ్రాయెల్ పైన గాని కురవడం ఆపేసే పరిస్థితి ఉంటది. సో, దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తే రాసిర్రు. దేశంలో గ్యాస్ కొరత లేదు అని స్పష్టం చేసిండంట కేంద్ర మంత్రి. సో, ఎందుకు లేదు పూర్తిగా దేశంలో లేకున్నా హైదరాబాద్‌ల పరిస్థితి ఏందో అందరికి అర్థమయ్యే పరిస్థితే. ఆయిల్ దిగుమతులు గతం కంటే ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. ఎల్‌పీజీ ఉత్పత్తులు 28% పెరిగినాయని వెల్లడించిండ్రంట. ఎల్‌పీజీ ఉత్పత్తులు పెరిగినాయి. కాకపోతే ఈడ కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లు లేక కేవలం హైదరాబాద్ ముచ్చట మాత్రమే గాదు. అటు బెంగుళూరు గావచ్చు, చెన్నై గావచ్చు, ముంబై గావచ్చు హాస్టల్‌లు ఎప్పుడు క్లోజ్ జేయాలా అని ఎదురు జూస్తుర్రు. ఇక రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితయితే ఇప్పటికే 25% క్లోజ్ అయిపోయినాయి. ఇక చిన్న చితక బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తుంటారు గదా! రోడ్ సైడ్ ఫుడ్. అది గూడా మంచిగానే ఉంటది. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు అసొంటి ఫుడ్డు గూడా పెట్టాలి అంటే ఒక్కటికి 10 సార్లు ఆలోచించాల్సొస్తుంది. కమర్షియల్ గ్యాస్ కట్ అయింది. అండ్ ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ పరిస్థితి ఉంది గదా! ఆ డొమెస్టిక్ గ్యాస్‌కి సంబంధించి నిలువలు ఉన్నవాళ్ళు మాత్రమే ఇవాళ వాటిని ఏర్పాటు చేసే బండ్లు పెట్టుకొని అక్కడ అమ్ముకునే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. కరెంట్ పొయ్యిలకు మస్తు గిరాకీ ఉందంట. ఎల్‌పీజీ కొరతతో ఇండక్షన్ స్టవ్‌లకి వైపు పబ్లిక్ మొగ్గు చూపుతున్నారు. పబ్లిక్ మొగ్గు చూపడం గాదు. ఇప్పుడు ఈ హాస్టల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండక్షన్ స్టవ్ పైన పెట్టుకొని ఏదైనా అప్పటికప్పుడు సెల్ఫ్ కిచెన్స్ అనేది ఒకటి స్పెషల్‌గా బెట్టిర్రు. సో, సెల్ఫ్ కిచెన్స్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్‌గా వంట చేసుకోననే ఒక అవకాశంతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు. నార్మల్ హాస్టల్‌లల్లో ఒక 2,500 వసూలు చేస్తే సెల్ఫ్ కిచెన్ చాలా లగ్జూరియస్‌గా ఇచ్చే వాళ్ళకి 5,000-7,000 వరకు వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. సో, అలాంటి వాళ్ళకి వాళ్ళ గ్యాస్ ఇయ్యలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇండక్షన్ స్టవ్‌లు ఒక 4 తెచ్చి ఆడ పడేస్తే వాళ్ళ వంట వాళ్ళేమైనా చేసుకుంటారా అనే ఆలోచనలో హాస్టల్‌లున్నారు. పబ్లిక్‌కి ఇబ్బందులు లేదు. ఎందుకంటే డొమెస్టిక్ సంబంధించిన నిల్వలున్నాయి. అండ్ ఏదైతే కృత్రిమంగా ఈ బ్లాక్ మార్కెట్ సృష్టించి ఇబ్బందులు పెడుతుంది, అపోహలకు గురి చేస్తుంది తప్ప డొమెస్టిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరైనా ఇబ్బందులున్నాయి, ఇగ సిలిండర్ రాదేమో, ఇగ ఈ యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితదేమో అని ఇబ్బంది పడేవాళ్ళు ముందుగానే ఇండక్షన్‌లు తెచ్చుకుంటున్నారు. ఈ ఇండక్షన్‌ల స్టవ్‌లకి, స్టీమర్‌లకి, ఎలక్ట్రిక్ వంట పరికరాలకి ఎంత డిమాండ్ ఉందంటే, బేగం బజార్‌లు, జనరల్ బజారు, తర్వాత సనత్ నగర్ వైపు పోతే కిక్కిరిసిపోతున్నాయి. బాసన్లమ్మే షాపులన్నీ, దానికి సంబంధించిన షోరూమ్‌లన్నీ గూడా. అట్లుంది హైదరాబాద్‌ల పరిస్థితి.
ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకు ఒక గుడ్ న్యూస్. ఒక పక్క ఎండలు బగ్గుమంటున్నాయి కాబట్టి, ఇంకో పక్క 10థ్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. సో, అధికారికంగా 16వ తారీఖున ప్రభుత్వం ప్రకటించినా, ఏ స్కూల్‌లోనైతే ప్రైవేట్ స్కూల్‌ల పిల్లలకి సెంటర్స్ పడతదో, ఆల్రెడీ ఆ స్కూల్స్ ఇవాళటి నుంచి వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ చేసింది. ఇగ ఇయ్యాలటి నుంచి స్టార్ట్ అయిన హాఫ్ డే స్కూల్స్ 24థ్ వరకు, ఏప్రిల్ 24థ్ వరకు కంటిన్యూ జేయాలి అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత మళ్ళీ హీట్ వేవ్ కండిషన్స్ గిట్లా వాతావరణ శాఖ ఏమైనా అలర్ట్ జారీ చేసిందనుకోండి, మళ్ళా ఒంటిపూట బడులనేవి ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇదనమాట వెలుగు రాసింది. వెలుగులో ఉండే వార్తలు. నమస్తే తెలంగాణ చూద్దాం. గ్యాస్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలి. గ్యాస్ సిలిండర్లకు కొరతపై కేంద్రం స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90% మనకు తెలిసిందే. హోటల్, రెస్టారెంట్లు బంద్ అయిపోయినాయి. ఇంకా 48 గంటలు ఉన్నాయనుకో, ఇంకా వాటి పరిస్థితి దీనంగా ఉంటదంటూ కేటీఆర్ నిన్న మాట్లాడిండు. అదే మాటల్ని ఈడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. నాడు అగ్రపథం. నేడు ఆగమాగమైపోయిందంట తెలంగాణ రాష్ట్రం. సో, ఎల్లెల్లా ఆగమైందంటే, సొంత రాబడిలో రాష్ట్రం స్వయం సమృద్ధిలో 80% చేరిన సొంత పన్ను వాటా, మౌలిక వసతులే లక్ష్యంగా మూలధనం వ్యయంతో 160% వృద్ధి నమోదు, దేశం సగటు కంటే తక్కువ రుణభారం అనేది. అండ్ దాంతో పాటు అప్పులే ఆదాయమైందంట. అన్నిటికీ ఆస్తి నష్టమైపోతుంది. పథకాలు లేవు, నిధులు లేవు, బిల్లులివ్వరు, ఉన్న పథకాలను అమలు చేయరు, వైఫల్యం చెందింది అంటూ వీడు ఒక ఆర్టికల్ రాసిండ్రు. సో, గతంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండేది అండ్ ఇప్పుడు ఎట్లా ఉందండి. అండ్ రైతులకు సరిపడా యూరియా లేదు. అండ్ యూరియాకు సంబంధించిన ఎరువులకు సంబంధించిన తయారీ కంపెనీలు ఏవైతే కేంద్రం ఆధీనంలో ఉంటదో, దానికి సంబంధించి తయారీ ప్రతిరోజు 300 టన్నులకు సంబంధించి తగ్గించింది. సో, తగ్గించిందంటే ఆల్రెడీ కష్టాల్లో ఉన్న రైతులపైన ఇంకా కష్టం పడే అవకాశం అయితే ఉంటది. కాళేశ్వరం కమిషన్ చెల్లదు అనే వార్త నేడు చూస్తున్నాం. మళ్ళీ రోడ్డున పడేసిండ్రు. ఖమ్మంలో అంబేద్కర్ భవన్ పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వెలుగుమట్ల బాధితులను పోలీసులు బలవంతంగా బయటికి ఈడ్చుకుపోయారట. సో, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. సో, వీళ్ళదైతే వర్ణనాతీతం వీళ్ళ పరిస్థితి. భూదాన్ బోడోళ్ళు వీళ్ళకి బతకండి అని చెప్పి జాగిస్తే, అక్కడ దాదాపు 1200కు పైగా ఉన్నారు. సో, అట్లాంటి పరిస్థితులల్లా వాళ్ళనందరిని ఇల్లు నీలమట్టం చేసేసిర్రు. ఇక మాకు సంబంధం లేదని చెప్పేసిర్రు. ఇది ప్రభుత్వ భూమి అన్నారు, భూదాన్ భూమి అన్నారు, మీరు అక్రమంగా ఉంటున్నారు. ఇక ఏమేమేమి అనాలో అన్ని అని వాళ్ళని నీలమట్టం చేసి వాళ్ళని తీసుకుపోయి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో పడేసిర్రు. సో, ఆ తర్వాత విభజించు, పాలించు అనే ఒకటి ఉంటది కదా! దాన్ని యాజ్ టీజ్ అమలు చేస్తుర్రు. వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు. సో, ఉద్యమాన్ని నీరుగార్చాలంటే ఏం చేయాలి? అందులో ఒక 2 గ్రూపులు చేయాలి. సో, ప్రతిపక్షం వాడుకునే రాజకీయంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక అధికార పక్షంలో ఉండేవాళ్ళు ఆ ఉద్యమం చల్లబరచాలి అంటే ఏం చేయాలంటే విభజించి పాలించు అనేటట్టు ఉండేదాన్ని ఒక 2 గ్రూపులు చేసి, ఒక గ్రూప్ వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు. ఇంకొక గ్రూప్ వాళ్ళని ఆడ నుంచి ఎల్లగొట్టిర్రు. సో, ఇచ్చిన వాళ్ళలో కూడా 62 ఎకరాలుంటే కేవలం ఈ ఇచ్చిన వాళ్ళందరి భూమి కలిపితే కూడా 11 ఎకరాలు అయితది. మరి మిగతా భూమి ఏడిపోతది? సో, అట్లుంది. సో, మళ్ళీ వీళ్ళు పోరుబాట పట్టే అవకాశం వాళ్ళని ఉండే పునరావాస కేంద్రం నుంచి కూడా ఎల్లగొడితే ఆటోలు, బండ్లు కట్టుకొని అటు నుంచి బయటకు పోతున్నారు. సో, అదే వార్తని ఈడ నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తే రాసింది. దిశ పేపర్ చూద్దాం. నెరవేరనున్న నా కల అంటూ ముఖ్యమంత్రి కల నెరవేరబోతుంది. సో, దానికి సంబంధించిన వార్తని రాసిండ్రు. నేడు మూసి పునర్జీవం. సో, ఈ మూసి పునర్జీవం ఏందో గాని లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి ఉంది. మూసి పునర్జీవం అనే పెట్టే బదులు లక్షలాది మంది రోడ్డు పాలు అని పెడితే బాగుండేనేమో మూసి వల్ల. ఎందుకంటే బఫర్ పెరిగింది, ఇల్లు కూల్చివేత పెరిగింది, ఆఖరికి ప్రైవేట్ ల్యాండ్ కూడా జీరో వాల్యూ అయిపోయే పరిస్థితికి వచ్చింది. పార్క్ రిజ్ అపార్ట్మెంట్ కోట్లలో పలికే ఆస్తులు కూడా సీఎం సార్ ముందు జీరో అయింది. మూసి సుందరీకరణ ముందు జీరో అయ్యే పరిస్థితి. వాళ్ళ కలలన్నీ జీరో అయిన పరిస్థితి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టిన ఈఎంఐలన్నీ జీరో అయిన పరిస్థితి. వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇది ఒక ఇల్లు ఉంటే చాలు అని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ అన్నీ తీసుకొచ్చి ఇల్లు కొని పెట్టిర్రు కదా! అవి కూడా జీరో అయిన పరిస్థితి. సో, అట్లుంది మూసి పరిస్థితి. ఇయాల మొత్తం మూసి ప్రాజెక్ట్ సంబంధించి ఎవరికి ఎన్ని ఇల్లులు పోతాయి, ఎన్నుంటాయి అండ్ ప్రభుత్వం దీనిపైన పెట్టే ఖర్చెంత ఇట్లాంటివన్నీ కూడా ఫైనల్‌గా ఇవాళ ఒక సమావేశం జరగబోతుంది. దానికి సంబంధించిన వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాశారు. దేవ్‌జీ, సోను వర్గాలు ఏకమవుతాయా? విభేదాలు వీడితే బలమైన శక్తిగా ఎదిగే అవకాశం తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో సరికొత్త చర్చ జరుగుతుందంట. సో, దేవ్‌జీ, సోను
వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్న విషయం వాస్తవమే. అండ్ వీళ్ళ వ్యవహార శైలి గూడా వాస్తవమే. ఎందుకంటే 'దేవ్‌జీ' బ్యాచ్ ఒకటి, 'సోను' బ్యాచ్. 'దేవ్‌జీ' ఒక్కసారి లొంగివాడడం, బయటికి రావడంతోటే రాజకీయాల సర్కిల్‌లలో 'దేవ్‌జీ' ఏ పార్టీలో చేరతాడు? ఏ పార్టీకి అండగా ఉంటాడు? ఏ రాజకీయ పార్టీలో చేరి మళ్ళీ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ జేస్తాడు? అనేది చర్చ జరుగుతుంటే, 'సోను' మాత్రం బయటికొచ్చిన వెంటనే ఒక ఆయనలో బాధ అనుకోవచ్చు. తప్పని పరిస్థితిలో నేను అడుగులు వీడాల్సి అరణ్యం నుంచి అడుగు బయట పెట్టినా అని ఒక బాధ గావచ్చు. ఆయనను కలిచివేసింది అనేది ఆయన చేసే యాక్టివిటీ తోటి అర్థమైతది. ఎందుకంటే 'దేవ్‌జీ' బయటికి రాంగానే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, సీఎం సార్ చుట్టూ, రాహుల్ గాంధీ వికారాబాద్ వస్తుండంటే రాహుల్ గాంధీని కలవాలని, తర్వాత కేంద్రం వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళపైన ఉండే కేసులు కొట్టేయాలి. మాకు ఒక్కొక్కరికి 4, 4 ఎకరాల భూములియ్యాలి. మాకు నష్టపరిహారం ఇయ్యాలి. మేము మళ్ళీ బతకనీకి కొత్త దారి ప్రభుత్వమే జూపియాలి అనుకుంటా 'దేవ్‌జీ' చుట్టూ తిరుగుతుంటే, 'సోను' మాత్రం అట్లా గాదు. ఆయన బయటికి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రాగలిగిండో, ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వివరించిండు. అయితే వీళ్ళని నమ్ముకొని ఎవరైతే అడవుల బాట పట్టి అండ్ ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించిండు. ఆయన సొంత ఊరికి పోయి అక్కడుండే ప్రజలతోటి మమేకమైండు. అక్కడ వాళ్ళు "సేటు బాగున్నావా?" అంటే నన్ను సేటు అని పిలవద్దు. నేను కూడా మీలో ఒకడిని. మీలో ఒకడిగా కలవాలి, బతకాలనే నేనొచ్చిన అని చెప్పేసి అన్నాడు తప్ప, ఎక్కడ ఈ ప్రభుత్వంతోటి నాకు ఈ నష్టపరిహారం గావాలో, ఇంకొకటి గావాలో, రాజకీయంగా నేను ఎదుగుతానో, రాజకీయ ప్రస్తావన నేను స్టార్ట్ చేస్తానో అనలే. ఉద్యమం ఆగదు. ప్రజల్లో ఉండి ఉద్యమం జేస్తాము అని గూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి. ఇగ ఇద్దరు దారులు వేరైనప్పుడు, ఇద్దరి మధ్యల విభేదాలే ఉ పక్కన పెడితే, ఇద్దరి దారులే వేరు. సో, ఇద్దరు మళ్ళీ కలిసి ఒక పొలిటికల్ పార్టీ పెడతారు, స్థాపిస్తారు అనేది ఏమో మరి తెలవది. కమర్షియల్ సిలిండర్ కొరతతో ఇగో నిజాం కాలేజ్ హాస్టల్‌ల వంట కోసం ఇట్లా కట్టెలన్నీ తెచ్చి సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు అందరు కట్టెల పొయ్యిలు పెట్టుకొని వండుకుంటే రాను రాను రోజుల్లో కట్టెలు కూడా దొరకని పరిస్థితి ఉంటది. ఇది జోక్ గాదు నిజంగానే. ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్‌లు మూతపడే పరిస్థితికొచ్చింది. కాకపోతే అందులో ఎంతో కొంతమంది గెస్ట్ ఉంటారు కాబట్టి, ఆ కొంతమందికైనా వడ్డియ్యాలి అనంటే, వాళ్ళకు ఉండే ఒక్కొక్క ఆప్షన్ ఏందంటే ఇండక్షన్. సో, ఇండక్షన్ పైన అన్ని కేజీలది వండే అవకాశం లేదు గాబట్టి, ఇగ దావత్ టైమ్‌ల, పెళ్ళిళ్ళ టైమ్‌ల, ఫంక్షన్ హాల్‌లో ఎట్లయితే కట్టెల పొయ్యిలు పెట్టి వండుతారో, వాళ్ళకి అదొకటే దిక్కు, అదొకటే శరణ్యమయ్యే పరిస్థితి. ఇగ రెస్టారెంట్‌లలో, హోటళ్లలో ఇప్పటికే బట్టీల ముందు మనం హలీం వండుడు జూస్తున్నాం గదా! ఇగ వాళ్ళు రెస్టారెంట్, హోటళ్ల దందా బంద్ జేయొద్దు అండ్ దానిపైన ఆధారపడి ఉన్న ఫ్యామిలీలని రోడ్డుకీడ్చొద్దు అని అనుకున్న వాళ్ళు మెనూ కాస్త తగ్గించిండ్రు. కమర్షియల్ సిలిండర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉపయోగించుకుంటా, ఇగ కట్టెల పొయ్యిల పోయిన వండి వడ్డించాలనే ఆలోచనలున్నారు. సో, అట్లాంటిది జరుగుతుంది. అందుకని నిజాం కాలేజ్ హాస్టల్‌లో గూడా మరి ఆడ గూడా చదువుకునే పిల్లలుంటారు గదా! అందుకనే ముందుగానే కట్టెలు తెచ్చి పెట్టుకున్నారంట. అదే వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాసిర్రు. ఇగ వంటి పూట బడులు హాఫ్ డే స్కూల్స్ గూడా స్టార్ట్ అయిపోతున్నాయి. దానికి సంబంధించినవి గూడా ఇక్కడ హైలైట్ జేషిండ్రు. అండ్ అల్టిమేటం ఇరాన్ అటు అమెరికా, ఇజ్రాయెల్‌కిచ్చిన వార్తను గూడా ఇక్కడ టార్గెట్ జేస్తూ రాషిండ్రు. అండ్ దీంతో పాటు ఇంకొకటి వాళ్ళకి అలర్ట్ గూడా జేషిర్రు. హార్మోస్ జలసంధి మూసే ఉంచుతాం. ఏం జేసుకుంటారో మీరు జేసుకోండ్రని. సో, ప్రపంచమంతా గూడా గడగడ వణికిపోతుంది. కేవలం హార్మోస్ జలసంధికి సంబంధించి అటు ఇజ్రాయెలు, ఇటు అమెరికా పైన మాత్రమే ఎఫెక్ట్ గాదు. ప్రపంచ దేశాలకు సంబంధించి 23% చమురు అంతా కూడా అదే దారిన ట్రావెల్ జేసే పరిస్థితి. గానీ ఇప్పుడు జలసంధి మేము క్లోజ్ జేస్తున్నాం అని జెప్పేసి ఆల్రెడీ క్లోజ్ జేషిర్రు. మళ్ళీ ఏదో కొన్ని ఇబ్బందులతో మళ్ళీ ఒక 2 రోజులు ఓపెన్ జేషిర్రు. మళ్ళీ పూర్తిగా మేము క్లోజ్ జేస్తాం. మీరేం జేసుకుంటారో జేసుకోండ్రి అని అల్టిమేటం జారీ జేసిన పరిస్థితి. సో, వీళ్ళ టార్గెట్ ఏదైతే ఇప్పుడు అమెరికా గావచ్చు, ఇజ్రాయెల్ కొట్లాడుతుందో వాళ్ళ టార్గెట్ మొత్తం అక్కడుండే హర్మోస్ జలసంధి. సో, ఇన్ కేస్ ఆ హర్మోస్ జలసంధి గనక అమెరికా చేతుల్లో చిక్కింది అంటే, ఎవరైతే అక్కడి నుంచి చమురు ప్రయాణం సాగుతుందో, ఎవరైతే అక్కడి నుంచి చమురు తీసుకొని వాళ్ళ దేశాలకెళ్తుండ్రో వాళ్ళందరూ గూడా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ట్రంప్ ఏం చెప్తే అది ఇనాల్సిన పరిస్థితి. అండ్ దాంతో పాటు ఇప్పుడు కేవలం ఈ జలసంధికి సంబంధించిన సంధి ఈ 3 దేశాల మధ్యలో అయితే కేవలం ఇరాన్‌కి మాత్రమే గాదు. మిగతా ప్రపంచ దేశాలకు గూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. సో, అందుకనే అల్టిమేటం జారీ జేషిండ్రు ఇరాన్. సాక్షి చూద్దాం. యుద్ధం సంబంధించిన వార్తలే ప్రతి పేపర్‌లో కూడా చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క హెడ్డింగ్స్‌తోటి రాస్తుర్రు. లా రాష్ట్రంలో సిలిండర్ తీవ్రమవుతున్న వాణిజ్య గ్యాస్ కొరత. చర్లపల్లిలో 3 ప్రభుత్వ గ్యాస్ పాయింట్లలో
నిలిపివేసిన గ్యాస్ సిలిండర్ ఉత్పత్తికి సంబంధించిన ఒక వార్తను రాసిండు. తర్వాత గురువారం రోజు నిన్న హైదరాబాద్‌ల షాపూర్ నగర్‌ల ఒక వంటలు కట్టెల పొయ్యి మీద పెట్టుకొని వంటలు చేస్తున్నారు. సో, తీసుకుపోయి ఇక్కడ అమ్మే పరిస్థితి. చిరు వ్యాపారులకందరికీ ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ కట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. సో, అందుకనే వాళ్ళ పూట గడవాలి ఆ రోజుకి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇగో ఇట్లా రోడ్డు పక్కన బతికే వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యి పెట్టుకొని వండి అది అమ్మే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి మస్తు డిమాండ్ పెరుగుతది. ఎందుకంటే హాస్టల్‌లు ఎత్తేసిండ్రు. చేయిలో హ్యాండ్సప్ చేసేసిర్రు. అండ్ దాంతో పాటు మెస్సులు లేవని చెప్పేసిండ్రు. పెట్టినా గాని మేము అన్నం, చారు తప్ప ఇంకేం పెట్టం. అన్నం, పచ్చడి తప్ప ఇంకేం పెట్టం అనే పరిస్థితి. బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా ఆల్రెడీ బంద్. ఇక చాయ్, కాఫీ అనేది మస్తు దూరం మాట అది. సో, అట్లాంటి పరిస్థితులున్నాయి గాబట్టి, రోడ్ సైడ్ ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటది. అండ్ వాళ్ళకి గిరాకీ పెరుగుతది. వాళ్ళు గూడా కట్టెల పొయ్యి పైనే ఆధారపడి చేయాల్సిన సిట్యుయేషన్. సో, ఆల్రెడీ స్టార్ట్ అయింది గాబట్టి హైదరాబాద్‌ల ఆ ఫోటో ఏస్తూ దానికి సంబంధించిన వార్తని ఈడ రాసిర్రనమాట. పెట్టుబడులు వస్తున్నాయి. శాంతి భద్రతలే కీలకం. నిజంగానే పెట్టుబడులొచ్చి ప్రైవేట్ కంపెనీలో పెట్టినా గూడా అందులో ఉద్యోగం చేయడానికి కూడా నిరుద్యోగులు చాలా సిద్ధంగున్నారు. ఎందుకంటే 2,00,000 ఉద్యోగాలు ఇయ్యమని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చెప్పిన పరిస్థితి. శ్రీధర్ బాబు చెప్పిన పరిస్థితి. మండలిలో గూడా ప్రస్తావించిన పరిస్థితి గాబట్టి, నిరుద్యోగులు దాని గురించి ఉద్యమం జేస్తూనే అట్‌లీస్ట్ వాళ్ళ ఉద్యమం చల్లారాలన్నా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అన్నా గూడా, వాళ్ళు చదువుకుంటే లైబ్రరీలకే పరిమితమై వాళ్ళ జీవితం ఆగమైపోతుంది. వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ గురించి ఆలోచించే తల్లిదండ్రులు గూడా ఆగమాగమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అందుకని నిజంగా పెట్టుబడులొచ్చి ప్రైవేట్ కంపెనీలు పెట్టినా కూడా నిరుద్యోగులు ఉద్యమాలాపేసి ఉద్యోగం జేసుకుంటారు. జ్యోతి పేపర్ యుద్ధం. ఇందాక మనం మాట్లాడుకున్న యుద్ధం విరమణ జేయాలంటే 3 షరతులు పెట్టిర్రంట. సో, దానికి సంబంధించిననే వార్తలు హైలైట్ చేస్తుర్రు. ఆళ్ళేందంటే నష్టపరిహారం గూడా మీరే ఇయ్యాలి. భవిష్యత్తులో మా పైన దాడులు జెయ్యమని జెప్పి హామీ ఇయ్యాలి. అండ్ శాంతియుత వాతావరణంలోనే ఉంటాము అని జెప్పి హామీ ఇయ్యాలి అంటూ ఒక 3 డిమాండు అమెరికా, ఇజ్రాయెల్ గాదు. ఇరాన్ 2 దేశాలకు పెట్టిన పరిస్థితి. తిండికి తిప్పలు, గ్యాస్ కొరతతో మెస్, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు మూత. చాలా చోట్లల ఖాళీ టమాటో రైస్ మాత్రమే పెడుతుర్రట. దోస, పూరి, వడ పూర్తిగా బంద్. ఇడ్లీ ఒకటే పెడతామనే పరిస్థితి. అది రెస్టారెంట్‌లో గావచ్చు, హోటల్‌లో గావచ్చు, ఆఖరికి హాస్టల్‌లో గూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కనిపించని మిర్చి బజ్జీ బండ్లు. మిర్చి బజ్జీలు, సమోసాలు దేవే పరిస్థితి లేదు. ఒక పక్క నూనెల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకొక పక్క గ్యాస్ గూడా ఎక్కువ అవసరం వాటికి. సో, అందుకని ఇక్కడ అది రాసిండ్రు. ఆర్డర్‌లు లేక ఉపాధి కోల్పోయిన స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కి 45 రోజుల గడువు. పట్టణ ప్రాంతంలో 25 రోజులు నిబంధన కొనసాగింపు. సో, ఇక్కడ పట్టణాల్లో ఒక తీరుగా, గ్రామాల్లో ఒక తీరుగా గ్యాస్ సంబంధించిన నిల్వల పైన ఆంక్షలు పెట్టిర్రు. సో, అందుకని పట్టణాల్లో పెద్దగా ఇంపాక్ట్ కనిపియకుండా డొమెస్టిక్ పర్పస్, గ్రామాల్లో మొత్తం ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీలు ఈడనేమో కమర్షియల్ సిలిండర్ విషయంలో ఏదైతే బ్లాక్ మార్క్ దందా చేస్తున్నారో సేమ్ ఈడ తీయరాదు, ఆడ పెట్టరాదు. కానీ ఈడనేమో కమర్షియల్ చేస్తే ఆడనేమో డొమెస్టిక్ దందా చేస్తున్నారు. సో, ఏజెన్సీలు ఉన్న గ్యాస్‌ని కూడా లేవని చెప్పుడుతోటి ఆడ బారులు, క్యూలు కోవిడ్ టైమ్‌లో ఎట్లయితే నిలబడ్డారో దూరం దూరం నించుర్రు. కానీ ఇప్పుడు దగ్గర దగ్గర నించుర్రు. గంటలు గంటలు ఎదురు చూసి చూడాల్సొస్తుంది. ఇవాళ కోటా అయిపోయింది. రేపు పొద్దున్నే రండి టోకెన్‌లు ఇస్తాం. టోకెన్‌లు ఇస్తే లైన్‌లో నించోండి. మళ్ళీ వచ్చి తీసుకోండి. మధ్యాహ్నం వరకే ఇస్తాం. ఇది ఏజెన్సీల తీరు. ఇయాల మనం గ్రామాలలో చూస్తే, మండలాల్లో చూస్తే పొద్దుగాల 7 గంటల నుంచో వాళ్ళాడ క్యూలలో నించుర్రు గ్యాస్ సిలిండర్ కోసం. సో, అదే వార్తని ఇక్కడ రాసిర్రు. ఇక హోటల్లు, రెస్టారెంట్‌లు సరిగ్గా నడవకపోతే స్విగ్గీ, జొమాటోల పరిస్థితి ఎట్లుంటది? అవి కూడా కుప్పకూలినాయి. వాటిపైన ఆధారపడిన వాళ్ళు కూడా ఇయాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నారుగా విచారణ ముగుస్తుంది అంటూ అనర్హత వేటుకు సంబంధించిన వాళ్ళపైన కోర్టు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. సర్కారీ ఆసుపత్రులు నెల రోజులు పనిచేయండి. సో, ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉన్నాయి గదా! అల్లా ఎవరైతే ప్రైవేటు వైద్యులు ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌లో నెల రోజులు పనిచేయండి అని సీఎం సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసిండ్రు. ప్రభుత్వ హాస్పిటల్‌లోనే ఈళ్ళు సక్కంగా ఉండరు. సో, పొద్దున్న డ్యూటీ అయితే ఎప్పుడో వాళ్ళకి మూడొచ్చినప్పుడు హాస్పిటల్‌కొచ్చే పరిస్థితులు చూస్తాం. ఇక ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆళ్ళు పొద్దునొచ్చిండ్రు, ఓపీ జూషిర్రు అంటే మధ్యాహ్నానికి కలస్. చూద్దామన్నా కనిపియరు. ఫోన్ ఎత్తితే కూడా లేపని పరిస్థితి. ఇక కొంతమంది సూపర్వెంట్లు గూడా ఎప్పుడు ఏడుంటారో తెలవని సిట్యుయేషన్ కనిపిస్తది. సో, వీళ్ళదందా అంతా ప్రైవేట్ హాస్పిటల్‌లోనే ఉంటది. అసొంటిది ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేసేటోళ్ళొచ్చి ప్రభుత్వ హాస్పిటల్‌లో చేయండి రిక్వెస్ట్ అని చేస్తే హ్యుమానిటీలో గూడా వాళ్ళు చేసే సిట్యుయేషన్స్ ఉంటదో అరాకొరకు నూటికో, కోటికో ఒక్కరిద్దరు ఉంటారేమో. సో, ఎందుకంటే పూర్తి సంపాదన పైన డిపెండ్ అయ్యారు.
సో, ఈ ప్రభుత్వ హాస్పిటల్‌లో వాళ్ళు 10-11 లేదంటే 12 గంటలో 2 గంటలు ఉండి ఆడ నుంచి జంప్ అన్నారు అంటే, మళ్ళా తర్వాత 2 ప్రైవేట్ హాస్పిటల్‌లు మాట్లాడుకొని ఆడ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, ఇంకొక దగ్గర సాయంత్రం నుంచి రాత్రి వరకు. ఇట్లా 2 షిఫ్ట్‌లలో ఓపీలు చూసి డబ్బులు లోపలేసుకుంటారు. ఇంకొంతమందయితే ఏకంగా ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించుకున్న సిట్యుయేషన్స్ ఉంటాయి డాక్టర్‌లవి. సో, 'అల్లు అర్జున్' హాలీవుడ్‌లో రాణించాలని ముఖ్యమంత్రి అన్నారంట. సో, మళ్ళీ ఒకసారి ఎవరైతే 'పుష్ప 2' బాధితులున్నారు గదా! వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి సాయం జేషిండ్రా? కోలుకుంటుండా 'హరితేజ్' అనేది గూడా 'శ్రీతేజ్' అడిగితే బావుండేమో సీఎం సార్. ఇంటర్ విద్యార్థి కీచక పర్వం. ముగ్గురు విద్యార్థుల ము ము ముగ్గురు కలిసి విద్యార్థినిపై అత్యాచారం చేసి ఫోన్‌లో చిత్రీకరించి డబ్బులివ్వకపోతే ఆ దృశ్యాలను బయట పెడతామని బెదిరించిండంట. ఆ బాలికకు గర్భం వచ్చింది. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్‌లో అబార్షన్ చేయించిర్రు. నిందితులపై కేసు నమోదు చేసిర్రు. జువెనైల్ హోమ్‌కు తరలించిర్రు. ఇద్దరు వైద్యులు, ఓ నర్స్ రిమాండ్. నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన. ఇది ఎంత దరిద్రమైన ఘటన పరిస్థితులున్నాయంటే, చిన్న పిల్ల స్కూ ఇంటర్ విద్యార్థినిపై ఇట్లాంటి ఘాతుకానికి ఒడిగడితే, ప్రైవేటు ఉండే ఇంజినీరింగ్ కాలేజ్‌లో అదే దుస్థితి తయారైంది. ఇంటర్ స్టూడెంట్స్ ప్రైవేట్ ఇంటర్ కాలేజ్‌లో గూడా అదే దాపురించింది దరిద్రం. సో, ఆ తర్వాత ఘటన ఎప్పుడో వెలుగులోకొచ్చిన తర్వాత ఇగ ఇట్లాంటి కేసులు పెడితే తప్ప ఇదైతుంది తప్ప, కేసులు కాకుండా కఠిన చర్యలు ఎప్పుడైతే అమలు చేస్తారో ఇట్లాంటి ఘాతుకాలు ఆగుతాయి. సో, నిన్న గాక మొన్న మేడ్చల్‌లో జూసినాం ఇంజినీరింగ్ కాలేజ్. అంతకుముందు నిజామాబాద్ సంబంధించిన బాలికల వసతి గృహంలో జూసినాం. కట్ జేస్తే మళ్ళీ నల్గొండలో ఇంటర్ ఎగ్జామ్స్ రాయడానికొచ్చిన అమ్మాయి లేబర్ పెయిన్స్‌తో వాష్‌రూమ్‌కెళ్ళి అక్కడే స్పృహ తప్పి పడిపోయి ఆమెకక్కడ డెలివరీ అయిన పరిస్థితి. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమేమి జేస్తున్నారు అనే వార్తను గూడా ఇక్కడ జ్యోతి పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. సో, ఇది ఇయాల పేపర్ వార్తలు. మళ్ళీ రేపటి పేపర్ వార్తలతో మళ్ళా కలుద్దాం.